బేసిక్గా బెట్టింగ్ యాప్ వల్ల చాలా ఫ్యామిలీస్ అనేవి రోడ్డున పడుతున్నాయి. సో వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో లైక్ బయాస్ అని యాదవ్ కానీ లైక్ ఇప్పుడు హర్ష కానీ ఇంకా ఇమ్రాన్ అన్న కానీ వీళ్ళందరూ కూడా బేసిక్గా వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం కోసం వాళ్ళు ఎదగడం కోసం బేసిక్గా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం యువతని పక్కదారి పట్టిస్తూ వాళ్ళకి లేనిపోని ఐడియాలు ఇచ్చి బెట్టింగ్ యాప్ల వల్ల 1,00,000, 2 లక్షలు 10 లక్షలు ఇట్లా సంపాదించవచ్చు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించడం అనేది క్రూరమైన చర్య అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఒక మంచి దగ్గర నువ్వు మంచి మాటలు చెప్పి ఏదైనా పని చేసి డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రక్రియ, అట్లాంటిది కాకుండా ఇట్లా చేయడం అనేది ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. సో వీళ్ళని కఠినంగా శిక్షించాలి. గవర్నమెంట్ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళ కఠినంగా శిక్ష పడుతుందని నేను అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కంపెనీలు యాప్ తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీకు ఒక విషయం ముందు చెప్తా, ఎందుకంటే మన ఇండియాలో ఇట్లాంటి యాప్స్ కానీ ఇవన్నీ బ్యాన్ చేశారు, ఇవన్నీ ఇల్లీగల్. వీళ్ళు ఈ ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. ఈ బ్యాన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే జనాలకు అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వీళ్ళు ఒక్క వీడియో చేపిస్తారు, ఒక షార్ట్ చేపిస్తారు, దాన్ని 50-60 సెకండ్స్ ఉంటాయి. ఆ షార్ట్స్ మీద వీళ్ళు 1 crore 2 crores అట్లా ఎన్ని కోట్లు సంపాదించినారో మనం చూస్తాం. ఇప్పుడు బయాస్ అని యాదవ్ ఎగ్జాంపులే తీసుకుందాం. 8 crores 9 crores పెట్టి ప్రాపర్టీ కొన్నాడు నూతన్ కల్లా. అంత పెద్ద 3 bedroom ఫ్లాట్, అంత పెద్ద ఇల్లు, ఇట్స్ నాట్ ఈజీ కదండి. ఒక మధ్య తరగతి వాడు అంత డబ్బులు పెట్టి అంత సంపాదించడం అనేది ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. బట్ చూసుకుంటే ఆయన అంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండు. సో దేర్ ఆర్ రీజన్స్ ఫర్ దట్. సో అది నేను కూడా చూసిన, వాళ్ళ బ్రదర్ అన్నాడు అది మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి కడుతున్నామని చెప్పి. అంత ఈజీ కాదు అంత పెద్ద ఇల్లు కట్టడం అనేది. లాట్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ డబ్బుని ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యి లైఫ్ని కూడా కోల్పోయినారు. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇట్లా ఎవరైతే మిస్టేక్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారో ఆర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అండ్ ఇట్లాంటి ఇంకా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ యా నాన్ వెజ్ సజ్జనార్ గారితో మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఆయన నిజంగా చర్య తీసుకొని దీని గురించి అవేర్నెస్ ఇస్తున్నారు అనుకోవచ్చా మామూలుగా? ఇప్పటి నుంచి కాదండి, అన్వేషణ ఛానల్లో గత 4 నెలల నుంచి మీరు చూస్తే అన్వేషణ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి స్పెసిఫిక్గా దీన్ని వాడొద్దు, వీటిని ప్రమోట్ చేయొద్దు అని చెప్పి ఎన్నో వీడియోలు చేస్తున్నాడు. మీరు ఆయన ఛానల్ ఫాలో అయితే ఇది డిబేట్ కూడా నడిచింది ఎవరు కరెక్ట్ అని. బట్ నా ఉద్దేశంలో అన్వేషణ ఈజ్ 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన యువత గురించి ఆలోచిస్తాడు, ఆయన దేశం గురించి ఆలోచిస్తాడు, ఆయన మన టెక్నాలజీ గురించి మాట్లాడతాడు. ప్రమోట్ చేయలేదు. ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటే అంత ఈజీ కాదు. 1,00,000-1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశం ట్రావెల్ చేస్తూ ఆయన ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి. అన్వేషణ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో కమింగ్ టు ద టాపిక్ బయాస్ అని యాదవ్ గురించి. సో వాళ్ళిద్దరి మధ్య డిబేట్ నడిచింది ఎవరు కరెక్ట్ అని. బయాస్ అని యాదవ్ తప్పని చాలామంది అన్నారు, ఎందుకంటే హీఈస్ ఇన్ అ రాంగ్ వే. సో ఆయన సపోర్ట్ చేసుకున్నాడు, గలీజ్ మాటలతో తిట్టిండు, అన్వేషణ ఇజ్జత్ తీసిండు. ఈవెన్ ఎవరైనా సరే కరెక్ట్ పర్సన్ అయితే కరెక్ట్ వేలో వెళ్తే ఆ జనాలు కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఐపీఎస్ సజ్జనార్ సార్ వస్తుంటుంది, ఆయన అన్వేషణతో మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఐఏఎస్లతోటి మీరు వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి అని చెప్తారు అన్వేషణ. ఎందుకు అంటే వాళ్ళు సొసైటీకి ఏది మంచో అదే చెప్తారు. సో ఈ మీటింగ్లో కూడా వాళ్ళు ఒకటే పాయింట్ డిస్కస్ చేసినారు, బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేయడం ప్రమోట్ చేయడం 2 నేరమే, తప్పే. సో ఇట్లా ప్రమోట్ చేసేటోళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పి డిస్కషన్లో జరిగింది. సో ఇట్లా ఈ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అనేది ఎవరిదైనా ముఖ్య ఉద్దేశం. చర్య తీసుకుంటుంది కాబట్టి అంత కఠినంగా ఉండొచ్చా, మామూలుగా వార్నింగ్ ఇచ్చి వదిలేసే అవకాశం? కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగితే, ఒక దొంగతనం జరిగింది అనుకోండి, వాళ్ళకి ఏ శిక్షలు పడతాయో మన బిఎన్ఎస్ ప్రకారం అలాగే ఈ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకు కూడా అట్లాంటి శిక్షలే ఉంటాయి. ఎందుకంటే భారతీయ న్యాయ శిక్ష స్మృతి ప్రకారం ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. అండ్
ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు తప్పించుకోలేరు చట్టం పరిధి నుంచి. అండ్ రీసెంట్గా మనం చూసినాం ప్రణయ్ వీళ్ళది. సో దాని తీర్పు కూడా వచ్చింది. సో చట్టం ముందు అందరు సమానులే, ఇవాళ రేపో వీళ్ళకి కూడా శిక్ష పడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి వాటి జోలికి పోకండి. ముఖ్యంగా టీనేజర్స్కి నేను మరీ చెప్తున్నా, మీరు పోకండి. పోయి మీ డబ్బులు, మీ ఎనర్జీ, మీ ప్రాణాలు మెయిన్గా అది చాలా ఇంపార్టెంట్. మీ ప్రాణాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో అది జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఇట్లాంటి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.